పంట కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి మంత్రులు వెంటనే కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల కష్టాలను తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న, సన్ఫ్లవర్, శనగలు విక్రయించిన రైతులకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి చెల్లింపులు అందలేదని ఆరోపించారు. మార్కెట్లలో ఇంకా సగం పైగా పంట నిల్వలు పేరుకుపోయి ఉండగా రైతులు 40 రోజులుగా కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. వరి ధాన్యం తరలింపులో లారీల కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్న హరీష్ రావు ఆర్టీఏ అధికారులు, వెహికల్ ఇన్స్పెక్టర్లు, పోలీసులను రంగంలోకి దించి రోడ్లపై వెళ్లే ఖాళీ వాహనాలను మళ్లించి ధాన్యం వెంటనే తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం బండచెర్లపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా సందర్శించారు. రైతులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రైస్ మిల్లులు ధాన్యం దించుకోవడం లేదని, ప్రభుత్వం రైస్ మిల్ అసోసియేషన్లతో చర్చించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ప్రతి రైస్ మిల్ వద్ద సివిల్ సప్లై లేదా రెవెన్యూ అధికారిని నియమించి పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడం మానేసి ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. వర్షాలు పడకముందే యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తామే అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారులతో సమీక్షలు నిర్వహించి ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకున్నామని హరీష్ రావు గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వెళ్లిన లోడ్లను కూడా దించుకోవడం లేదని, దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. రైతులు తమ పంటను అమ్ముకునేందుకు నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రైతుల సమస్యలపై దృష్టి సారించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతు బుస్సాపూర్ గ్రామము, సిద్దిపేట రూరల్ మండలానికి చెందిన యాదయ్య అనే రైతు, దళిత రైతు, మక్కలు పండించి 20 రోజులు ఎదురు చూసి సంచులు ఇవ్వకపోతే దుకాణాల ప్రైవేట్ల సంచులు కొనుక్కొచ్చి మక్కలు జోకి ప్రభుత్వానికి అమ్ముకున్నాడు. ఈ ప్రభుత్వం కనీసం రైతు బంధు ఇయ్యే చేత కాదు, కరెంటు ఇయ్యే చేత కాదు, ఎరువులు సరఫరా చేయడం చేత కాదు, చివరికి మక్కలు అమ్ముకుందామంటే సంచులు కూడా ఇవ్వని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం యాదయ్య దుకాణంలో సంచులు కొనుక్కొచ్చుకొని ఇలా ప్రభుత్వానికి మక్కలు జోకినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డికి ఎందుకు రైతులంటే ఎందుకు ఇంత పగ? రైతులను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తూ ఉన్నావు? 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి రాలేదు. కరోనా వచ్చినా సకాలంలో రైతు బంధు పడ్డది. కరోనా వచ్చినప్పుడు హమాలీ దొరకకపోతే కేసీఆర్ గారు బీహార్ ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక రైళ్లు పెట్టి ఆ హమాలీలను బీహార్ నుంచి తెప్పించి ఇక్కడ రైతులకు ఇబ్బంది కాకుండా చూసినాం. కరోనాలో ఎరువులకు ఇబ్బంది అయితే విశాఖపట్నం పోర్టుకు అధికారులకు మాట్లాడి, అక్కడ మంత్రి గారితో మాట్లాడి, విశాఖపట్నం ఓడరేవు నుంచి ఎరువులను ప్రత్యేకమైన లారీలు పెట్టి తెలంగాణకు, సిద్దిపేటకు తెప్పించి రైతులకు ఎరువులకు ఇబ్బంది కాకుండా కరోనాలో కూడా కేసీఆర్ చూసింది. అరే, కరోనా వచ్చినా ఎరువులకు ఇబ్బంది రాలేదు, కరోనా వచ్చినా పంట కొనుగోలులో ఇబ్బంది రానియలేదు. సమస్యను అర్థం చేసుకున్నాం. కరోనా వస్తే ఏమైంది? లారీ డ్రైవర్లు దొరకలేరు, హమాలీలు దొరకలేరు, ఆడ విశాఖపట్నం ఓడరేవులో ఆ షిప్పుల నుంచి దిగడం లేదు అంటే దాన్ని అర్థం చేసుకొని లారీలు పెట్టించి, హమాలీలను పెట్టించి తెలంగాణకు ఎరువులు తెప్పించిండు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. అదేవిధంగా పంట కొనుగోలు కేంద్రాలకు వచ్చింది, హమాలీలు లేరు అంటే బీహార్ ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక రైళ్లు పెట్టి హమాలీలను తెప్పించి ఆనాడు అటు మిల్లులలో కానీ ఇటు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బంది లేకుండా హమాలీలను తెప్పించి సమస్య పరిష్కారం చేసిండ్రు కేసీఆర్. నువ్వేం చేస్తున్నావు ముఖ్యమంత్రిగా? ఏ ఒక్క సమస్యనైనా పరిష్కారం చేసినావా? 45 రోజుల్లో రైతు బంధు ఇస్తా అని చెప్పి సిద్దిపేటకు వచ్చి పబ్లిక్ మీటింగ్లో చెప్పిపోయినావు. 52 రోజులైంది. వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అరే, మూసీ సుందరీకరణకు డబ్బులు ఉంటాయి నీకు, ఫ్యూచర్ సిటీకి నీకు డబ్బులు ఉంటాయి, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి, రైతులకు ఇవ్వడానికే ఉండవా నీకు? అంటే నీకు రైతులంటే పట్టింపు లేదా, లెక్క లేదా? రైతులంటే ఎందుకు చిన్న చూపు? సో ఇప్పటికైనా నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడే మనిషివైతే, నీ మాటల్లో నిజాయితీ ఉంటే తక్షణమే నువ్వు ఇస్తానన్న ప్రకారంగా 45 రోజులు దాటిపోయింది, వెంటనే రైతు బంధు నిధులు రైతాంగానికి విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాల్లో పోసి 40 రోజులైంది. 40 రోజుల నుంచి కొనక కింద చెదలు తింటుంది సన్ఫ్లవర్ను.
రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వెంటనే ఆదేశాలు ఇచ్చి జొన్నలు, మొక్కజొన్న, సన్ఫ్లవర్, శనగల కొనుగోలును యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, నువ్వు ఎన్నడూ వ్యవసాయం చేసినవి కానట్టు అనిపిస్తుంది నాకు. ఎన్నడూ రైతుల కష్టాలు దగ్గరికి వెళ్ళి చూసిన వాడివైతే నువ్వు ఇట్లా చెయ్యవు. నీకు రైతుల కష్టం తెలియదు, రైతుల బాధలు తెలియవు, రైతులంటే నీకు విలువ లేదు.